వీడియో మెయిన్ పార్ట్లకు అయితే వచ్చేద్దాం, బస్సు రివ్యూ అయితే చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేఎం ట్రావెల్ లాగ్స్. ఈ రోజు అయితే మన వెనక 2 బస్సులు ఉన్నాయి, దీని వెనకాల ఇంకో 2. ఈ రోజు అయితే 4 బస్సులు అయితే ఓపెనింగ్ అవుతున్నాయి మన భీమవరంలో. ఇవి చాసెస్ వచ్చేసి భారత్ బెంజ్లు, బాడీ వచ్చేసి సట్లైజ్ లా ఎలైట్ ఎస్ 1800+. ఈ రోజు 19వ తారీఖు మే నెల భీమవరంలో ఉన్నాం మనము. ఈ రోజు సాయంత్రం అయితే భీమవరం నుంచి అరుణాచలం, భీమవరం నుంచి బెంగళూరు సర్వీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోజు గ్రాండ్ ఓపెనింగ్, ఎల్జీ ట్రావెల్స్ బస్సులు అయితే గ్రాండ్ ఓపెనింగ్ అవుతున్నాయి. వీడియో మెయిన్ పార్ట్లకు అయితే వచ్చేద్దాం, బస్సు రివ్యూ అయితే చూద్దాం. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ గురించి అయితే మనం చెప్పబోతున్నాం. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ లైక్ అయితే చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ బస్సెస్ వచ్చేసి భారత్ బెంజ్ చాసిస్, బాడీ వచ్చేసి సట్లైజ్ బాడీ, ఎలైట్ 1800+. ఇప్పటి వరకు మనం చూడలే కాబట్టి ఛానల్లో అయితే సట్లైజ్ బాడీ ఫస్ట్ టైం రివ్యూ అయితే చూస్తున్నాము. చూడండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఎందుకంటే ఈ ఏపీ తెలంగాణలో సట్లైజ్ బాడీలు అయితే తక్కువ ఉన్నాయి. ఈ బస్సుల ద్వారా అయితే మనం తెలుసుకుందాం. ఈ బాడీ బిల్డింగ్ మ్యానుఫ్యాక్చర్ అయితే పంజాబ్ లో అయితే అవుతుంది. ఇక్కడ అయితే ఏపీ తెలంగాణలో చాలా తక్కువ ఉంటాయి బస్సెస్ ఇవి. దీని రివ్యూ అయితే చూద్దాము, మీకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. వీడియోని అయితే చూడండి. మన బస్సు ఫ్రంట్ లుక్ వచ్చేసి గ్లాస్ మీద అయితే చూసుకున్నట్టయితే మనకి ఎల్జీ బస్సు కిందనే ఫుల్ లక్ష్మీ గణపతి నేమ్ అయితే ఇచ్చిరు, దాని కింద వినాయకుని బొమ్మ వేసిరు. ప్లస్ ఇంకోటి లేటెస్ట్ ఏంటంటే ఎల్ఈడి స్క్రీన్ అయితే ఇచ్చిరు. చూడండి, సట్లైజ్ ఎస్ 1800 ప్రీమియం ఎలైట్ బాడీ బిల్డింగ్ వాళ్ళది నేమ్ అయితే రన్ అవుతుంది. దాని మీద కింద వచ్చేసి మనకు ఎల్జీ వాళ్ళ మోనోగ్రామ్ అయితే వేసిరు లోగో. ఈ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ లాగా కనబడుతుంది, కానీ బ్లాక్ కలర్ కాదు, ఇది మిడ్ నైట్ బ్లూ కలర్. బ్లూ కలర్ లో మనకు పింక్ షేడ్ అయితే ఇచ్చిరు. సైడ్ అయితే చూద్దాం, మనకు సైడ్ కూడా చూపిస్తాను తర్వాత. ఇది వచ్చేసి మనకు సట్లైజ్ లోగో, ఇది సట్లైజ్ లోగో. సైడ్ వచ్చేసి సట్లైజ్ నేమ్ కూడా ఇచ్చిరు చూడండి. ప్లస్ ఇంకోటి దీంట్లో స్టీల్ లో కూడా మనకి ఇక్కడ లైట్స్ కనబడుతుంది, స్టీల్ లో సట్లైజ్ అని. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హెడ్ లైట్ డిజైన్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మధ్యలో వచ్చేసి ప్రొజెక్టర్ ల్యాంప్, సైడ్ వచ్చేసి ఎల్ఈడి ల్యాంప్, కింద కూడా మనకు మళ్ళీ ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చిండు. ఈ లైటింగ్ అయితే చాలా బాగా కొడుతుంది, మనకు చూసుకున్నాం రాత్రి. తర్వాత దీనికైతే 3M రేడియం అయితే వేసిరు. ఆ నుంచి వెళ్ళిందాక వచ్చేసి నెంబర్ ప్లేట్ NL01B5778 నెంబర్ ప్లేట్ వచ్చేసి NL రిజిస్ట్రేషన్. ఫ్రంట్ సైడ్ ఈ గ్రిల్ చూసుకున్నట్టయితే బ్లాక్ కలర్ జాలీ, సిల్వర్ కలర్ ప్యాటర్న్ అయితే ఇచ్చిండు. చాలా ప్రీమియం లుక్ అయితే కనబడుతుంది మనకు, చాలా బాగుంది గ్రిల్ వచ్చేసి. మళ్ళీ మిడ్ నైట్ బ్లూ లో వచ్చేసి పింక్ కలర్ ప్లస్ వైట్ షేడ్ అయితే దించారు. సైడ్ కూడా చూపిస్తాను మళ్ళీ తర్వాత. ఈ వైపర్స్ వచ్చేసి హెవీ డ్యూటీ వైపర్స్ అయితే ఇచ్చారు. ప్లస్ లెఫ్ట్ రైట్ వాల్వో మిర్రర్స్, అడ్జస్టబుల్ మిర్రర్స్ అయితే ఉంటాయి. లోపలికి వెళ్ళినప్పుడు మనం అవి కూడా అడ్జస్ట్మెంట్ చేసి అయితే చూద్దాము. ప్లస్ ఈ 3 గ్లాసులలో ఏంటంటే మనకు కింద కూడా ఇక్కడ ఫ్రంట్ ఏమున్నది అనేది ఆ గ్లాస్ లో అయితే కనబడుతుంది. మనకు డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటే కనబడుతుంది అన్నట్టు. ఇట్ సైడ్ లుకింగ్ చూసుకున్నట్టయితే క్యాబిన్ అయితే కొంచెం స్పేసియస్ గా ఇచ్చిండు, చాలా గ్యాప్ గా ఉంటది, కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటది. మిర్రర్ పక్కన చూసుకుంటే ఎలైట్ అని మళ్ళీ వాళ్ళు గ్లాస్ కటింగ్ లో అయితే ఇచ్చారు చూడండి, ఎలైట్. ప్లస్ పైన మన లోగో ఎల్జీ లోగో ఉన్నది. కిందకు దాని కిందికి వస్తే మళ్ళీ వీళ్ళు బాడీ బిల్డింగ్ వల్ల ప్రీమియం ఎస్ 1800+ సట్లైజ్ ఎలైట్ అని అయితే ఉన్నది. వీళ్ళ సింబల్స్ అయితే చాలా వేసుకుండు, ఎందుకంటే బాడీ బిల్డింగ్ కాబట్టి కంపల్సరీ చూపించుకుంటారు. సైడ్ నెంబర్ కూడా చూద్దాం, NL01B5778. మనకు డోర్ అయితే ఇది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చాలా సాఫ్ట్ గా ఉంది డోర్ ఓపెనింగ్ కూడా. మనకు కార్కి ఓపెన్ అయితే బాగా అవుతుంది. 5 డోర్ ఓపెన్ చేయగానే అయితే వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఉన్నది. మనకి ఇది డోర్ లాక్ ఓపెన్, మెయిన్ గా మన కార్ లో వచ్చినట్టే ఇచ్చిరు సేమ్ ఇది కూడా. ఈ హ్యాండిల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, హెవీగా ఉన్నది. సైడ్ మిర్రర్ కూడా చాలా పెద్దదిగా ఇచ్చిండు, చాలా బాగా నీట్ గా కనబడుతుంది వెనక వరకు మనకు మంచిగా. బస్సు బ్రాండింగ్ అయితే ఆరెంజ్ కలర్ లో ఇచ్చిండు, ఎల్జీ బస్ అని. తర్వాత www.lgbus.in అయితే మనకు పైన ఉన్నది. చెప్పినాను కదా, మిడ్ నైట్ బ్లూ లా పింక్ వైట్ గ్రాఫిక్స్ అయితే దించిరు. ఈ డిజైన్ ఎంత మందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ బస్ అయితే చాలా బాగా ప్రీమియం గా కనబడుతుంది మనకైతే. మన క్యాప్టెన్ ఎక్కడానికి కూడా స్టెప్స్ అయితే 2 ఇచ్చిండు, ఫస్ట్ సెకండ్. ఇక్కడనే లోపల ఎయిర్ ఫిల్టర్ యూనిట్ అయితే ఉన్నది. తర్వాత చూసుకున్నట్టయితే యాడ్ బ్లూ యూనిట్ అయితే చూద్దాం మనము. యాడ్ బ్లూ యూనిట్ ఇక్కడ మనకు అశోక్ లీలాండ్ అవిటికి ఏంటంటే ఇక్కడ వస్తుంది ఫ్రంట్ సైడ్ యాడ్ బ్లూ యూనిట్. భారత్ బెంజ్ కాబట్టి మనకు ఇక్కడ టైర్ వెనకాల అయితే ఇచ్చిండు. చూద్దాం, ఇక ఇక్కడనే ఉంటుంది చూడండి యాడ్ బ్లూ యూనిట్. సైలెన్సర్ కూడా ఇక్కడనే ఇచ్చిండు. ఇది యాడ్ బ్లూ యూనిట్ అన్నట్టు మొత్తము. ఇది వచ్చేసి యాడ్ బ్లూ ట్యాంక్, 50 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. చూసుకున్నట్టయితే మెచ్లిన్ టైర్స్ 295/80 or 22.5 టైర్ సైజు, హెక్స్ మల్టీ. ఈ టైర్లు అయితే బాగా సర్వీస్ ఇస్తున్నాయి, నేను తోలుతున్నాను ఆల్రెడీ. 1 lakh తిరిగినా కూడా చాలా బాగున్నాయి టైర్స్ అయితే మెచ్లిన్ లా. వీల్ కప్ కూడా సేమ్ స్టీల్ అయితే ఇచ్చిండు. చూడండి, చాలా బాగుంది డిజైన్.
బాడీ బిల్డింగ్కి వచ్చేసి పార్కింగ్ లైట్స్ అయితే 7 లైట్లు అయితే ఇచ్చింది చూడండి. 1 2 3 4 5 6 7 ఇండికేటర్స్ అయితే 2, ఆ టైర్ వెనకాల ఒకటి, ఫ్రంట్ టైర్ వెనకాల అయితే ఇండికేటర్స్ ఇచ్చిండు. చాలా బాగున్నాయి, ఎందుకంటే ఇది వెళ్తురు చాలా బాగా కొడుతుంది మనకు పార్కింగ్ వేస్తే నైట్ టైంలో. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 380 లీటర్స్ అయితే ఉంటుంది దీనికి. ఇది ఫ్యూల్ ట్యాంక్ పోసుకున్నది. మనం క్యాప్ ఓపెన్ చేసి తాళం తీద్దాం. రైట్ సైడ్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా ఉన్నది చూడండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్కి అయితే వెళ్దాం మనము, రండి. బ్యాక్ సైడ్ అయితే మనకు లాస్ట్ గ్లాస్ లో లోగో చూద్దాం. ఎల్జీ వర్మ ప్లస్ ఎల్జీ లోగో అవుతున్నది చూడండి. డిజైన్ చాలా బాగుంది. బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే పైన అయితే చూడండి స్పైలర్ కి అయితే ఇండికేటర్స్ అయితే ఇచ్చిండు. ఇండికేటర్స్ అయితే రన్నింగ్ అవుతున్నాయి, అవి చాలా బాగుంది. మిడిల్ వచ్చేసి మళ్ళీ బ్రేక్ లైట్స్, సైడ్ మళ్ళీ పార్కింగ్. దాని కింద మనకు ఎల్జీ బస్ అని అయితే రేడియం అవుతున్నది. ప్లస్ కింద లోగో ఎల్జీ వర్మ ప్లస్ లోగో ఎల్జీ. దాని కింద ఎమర్జెన్సీ ఎగ్జిట్ అవుతున్నది. ఇగో ఇది ఎగ్జిట్. దీని గ్లాస్ పైన కూడా సట్లైజ్ అని ఉంటుంది ఒరిజినల్. ఇది మనకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేసినప్పుడు దిగడానికి అయితే ల్యాడర్, ఇది ఈజీగా ఉండడానికి. ఎందుకంటే బాడీ కొంచెం హైట్ ఉన్నది కాబట్టి ల్యాడర్ ఇచ్చారు. సీసీ కెమెరా ఉంది వెనక వ్యూ కోసం, రివర్స్ చేసేటప్పుడు వ్యూ కోసం అయితే సీసీ కెమెరా. ప్లస్ రివర్స్ సెన్సార్స్ కూడా ఉంటాయి చూడండి. 1 2 3 4 సెన్సార్లు అయితే ఉంటాయి మనకు. ఎందుకంటే అవి ఏదైనా దగ్గరకు వచ్చినప్పుడు ముంగట మనకు సైరన్ అయితే వస్తున్నది. నెంబర్ ప్లేట్ చూడండి, నెంబర్ ప్లేట్ NL01B5778. ఇదేంటంటే లగేజ్ పెట్టేటప్పుడు స్క్రాచెస్ రాకుండా అయితే ముంగట బాడీ బిల్డింగ్ అయితే ఇది ఇచ్చారు. చాలా బాగుంది. ఇది ఒకటి. టైల్ ల్యాంప్స్కి వచ్చినట్టయితే చాలా బాగుంది. టైల్ ల్యాంప్స్, ఇండికేటర్, బ్రేక్ లైట్, పార్కింగ్ అయితే వస్తుంది. ఇలా డిజైన్ చాలా బాగుంది. కార్కి ఇచ్చినట్టు ఇచ్చిండు టైల్ ల్యాంప్స్. ఇది చూసుకున్నట్టయితే సట్లైజ్ లోగో, సట్లైజ్ నేమ్ అయితే ఇచ్చిండు. రౌండ్ గా అయితే మళ్ళీ మనకు ఐడెంటిఫై కోసం అయితే వైట్ రేడియం 3M రేడియం అయితే వేసిండు. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే డిక్కీలు చూడండి, లగేజ్ బూట్ స్పేస్ అయితే ఎంత బాగుందో. ఇంట్లో చాలా లగేజ్ అయితే పడుతుంది మనకు. ఓకే వేసేద్దాం. ఫ్రంట్ కూడా చూద్దాం. టైర్ ముంగట చాలా బాగుంటుంది. ఇదైతే స్టెప్నీది, దీని తాళం అయితే ఉన్నది. ఇందులో అయితే స్టెప్నీ ఉంటుంది మనకు, జాక్ ఇవన్నీ ఉంటాయి. టైర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అన్నీ ఒకటే సైజ్ వస్తాయి. తర్వాత ఇది మళ్ళీ సైడ్ డిక్కి. లగేజ్ అయితే ఇక్కడైతే పెట్టుకుంటాం మనము. కస్టమర్ లగేజ్ ఏమున్నా కూడా ఇక్కడైతే స్పెండ్ చేసుకుంటాం. ఇది వచ్చేసి బ్యాటరీ క్యాబిన్. ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాటరీ కంపార్ట్మెంట్ మనకి ఇది. ఇక్కడ ఇది వచ్చేసి మెయిన్. ఇది మెయిన్ ఆఫ్ చేస్తే మొత్తం బస్ అయితే షట్ డౌన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఫీజులు కూడా ఉన్నాయి చూడండి. దాని సపరేట్ ఫీజెస్ అవుతున్నది కట్అవుట్. ప్లస్ ఇది ఫ్యూల్ కిక్కర్ అన్నట్టు, డీజిల్ ఫిల్టర్ కిక్కర్. ఎప్పుడన్నా ఎయిర్ లాక్ అయినప్పుడు మనకి ఇక్కడ అయితే ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఇది వచ్చేసి ఒక్కొక్క బ్యాటరీ 12 వాట్ ఉంటుంది. 2 కలిపితే 24 అవుతుంది. మొత్తం ఇది 24 వాట్ బస్ అయితే 24 వాట్స్. లైట్స్ కూడా అన్ని 24 వాట్సే ఉంటాయి. ప్లస్ ఇది వచ్చేసి ఏంటంటే ఫ్రంట్ కూడా బెలూన్స్, బ్యాక్ బెలూన్స్. బ్యాక్ 4 బెలూన్స్ ఉంటాయి, ఫ్రంట్ 2 బెలూన్స్ ఉంటాయి. మొత్తం 6 బెలూన్స్. ఎయిర్ సస్పెన్షన్ అన్నట్టు చాలా బాగుంటుంది. యాక్షన్ అయితే మీరు జర్నీకి అయితే చాలా కంఫర్టబుల్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా స్టెప్, ఎందుకంటే పెద్దవాళ్ళు ఎక్కనికే ఈజీగా ఉంటుందని స్టెప్ అయితే చేయించారు ముందే. జర పెద్దవాళ్ళు ఎక్కనికే చాలా బాగుంటుంది స్టెప్. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ అయితే చూసుకున్నట్టయితే అవతల సైడ్ రైట్ సైడ్ ఏమో ఆరెంజ్ కలర్లో ఇచ్చారు, లెఫ్ట్ సైడ్ వైట్ కలర్లో ఇచ్చారు. ఎల్జీ బస్ అని ఇంకా కొంచెం వెరైటీగా ఉంటుందని ఇచ్చారు. ప్లస్ 4 సేమ్ బాడీ సటిలైజ్ బాడీసే, కాకుంటే 2 కలర్ వేరు అయితే ఉంటుంది. దీనికి ఒక కలర్, ఇంకో బస్కి ఇంకో కలర్ ఉంటుంది. ఆ కలర్ కూడా చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు అంతా అవుట్లుక్ అయితే అయిపోయింది మనది. ఇంటీరియర్కి అయితే వెళ్దాము. ఇంటీరియర్ డిజైన్ అయితే చూసుకుందాం లోపల ఎట్లా ఉందో. బెర్తులు కానీ లైట్స్ కానీ. ఫస్ట్ క్యాబిన్ అయితే చూసుకుందాం, తర్వాత ఇంటీరియర్కి అయితే వెళ్దాం. ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం బండిని. స్టార్ట్ చేసి ఏసీ ఆన్ చేసి లైట్లు అయితే వేసుకుందాం. చూడండి డ్రైవింగ్ సీట్కి అయితే ఎక్కుదాం. ఇప్పుడు ఫస్ట్ డ్రైవింగ్ సీట్ ఎక్కి బస్ అయితే స్టార్ట్ చేసి ఏసీ అయితే ఆన్ చేద్దాం, లైట్స్ ఆన్ చేద్దాం. అయితే ఇలా ఎక్కనికి ఇలా ఉంటుంది. ఇగో హ్యాండిల్స్ చాలా బాగా ఇచ్చిండు. ఇగో ఇట్లా అయితే ఎక్కుతాము. ఇది డ్రైవింగ్ సీట్ అయితే అడ్జస్ట్మెంట్ ఉంటుంది మనకు. ఫస్ట్ ఇగో ఫ్రంట్కు సీట్ అయితే అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ స్టీరింగ్ అయితే చూద్దాం. మనకు స్టీరింగ్ మీద భారత్ బెంజ్ లోగో అయితే ఉన్నది. ఇది 4 స్పోక్ స్టీరింగ్. ఇది స్టీరింగ్ అయితే ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఇచ్చిండు. ఇది క్రూజ్ కంట్రోల్ చూడండి, స్పీడ్ పెరుగుతుంటుంది. సెటప్, రేస్, లిమ్, ఇది ఆఫ్. ప్లస్ ఇది ఫోను ఆన్ ఆఫ్. ఇది డిస్ప్లేలో అయితే మోడ్ అయితే చేంజ్ అవుతుంటుంది. చూద్దాము ఇది కూడా. ఇదైతే మనకు చాలా బాగా నచ్చుతుంది. భారత్ బెంజ్ స్టీరింగ్ అయితే హ్యాండిల్ కంట్రోల్స్ అయితే చాలా బాగుంటుంది. ఈ స్టీరింగ్ కూడా పెద్దగా ఉంటుంది. వాల్వోకి ఇచ్చినట్టయితే మనకి ఇగో ఇక్కడ టిల్ట్ అయితే అవుతుంది స్టీరింగ్. ఇగో చూద్దాము. ఇగో ఇక్కడ అంటే లాక్, ఇక్కడ బటన్ ఉంటుంది చూడండి. ఈ బటన్ మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడైతే వెహికల్ అయితే స్టార్ట్ చేద్దాం మనము. చూడండి వెహికల్ స్టార్ట్ చేస్తున్నా. తాళం కూడా ఇక్కడ అన్నిటికీ ఏమో సైడ్ ఉంటుంది, దీని కింద ఇచ్చిండు. చూడండి స్టార్ట్ చేద్దాం. వెహికల్ అయితే స్టార్ట్ అయింది. డిస్ప్లేలో అయితే మోడ్స్ అయితే చెక్ చేద్దాం. అక్కడ చూడండి, ఇక్కడ చేంజ్ అవుతున్నా చూడండి డిస్ప్లేలో.
ఆ వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడైతే ఏసీ ఆన్ చేద్దాం. ఇక ఏసీ వచ్చేసి జెటాక్ అయితే నెంబర్ 1 ఉంటుంది నాకు తెలిసి, 5 స్పీడ్ ఏసీ అనుకుంటా. ఇది ఏసీ అయితే ఆన్ అయింది. 42 degrees అయితే మనకు వేడి చూపిస్తుంది. ఇక్కడ 23లో అయితే పెట్టినాం. 21 ఫ్యాన్ అయితే పెంచుదాము, ఫుల్ ఫ్యాన్ పెంచుతున్నాము. ఇది వచ్చేసి హెడ్ లైట్స్ వచ్చేది. ఇది ఫస్ట్ స్టెప్ పార్కింగ్ వస్తుంది, సెకండ్ అయితే ఫుల్ హెడ్ లైట్లు అయితే వస్తాయి. ఇది వచ్చేసి 4 ఇండికేటర్స్, చాలా సింపుల్గా ఇచ్చింది చూడండి, ఇక్కడ వెలుగుతుంటాయి మనకు. ఇది వచ్చేసి ఆర్ఎన్ ఇక్కడ ఇచ్చింది, దీనికి ఆర్ఎన్ ఇంట్లో కూడా ఉంటుంది. ఇంట్లో ఆర్ఎన్ ఇది ఇచ్చిండు. ఇదైతే ఆర్ఎన్ చూడండి. ఓకే, ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ఇచ్చిండు మనకు, ఛార్జింగ్ పోర్ట్, డ్రైవర్ ఛార్జింగ్ పోర్ట్ అండ్ యూఎస్బి C పిన్ టైప్ అయితే ఇచ్చిండు, చాలా బాగుంది. ఇవి ఏంటంటే లోపల లైట్స్ కంట్రోల్ స్విచ్చెస్ అన్ని, లైట్ కంట్రోల్, ఒక్కొక్క స్విచ్ చేస్తుంటే లైట్లను వెలుగుతున్నాయి చూడండి. ఇక చూడండి లైట్లు అయితే వేస్తున్నాం. ఓకే, లైట్లు అయితే ఆన్ చేసినాం ఇప్పుడు మనం అన్ని. రియర్ కెమెరా చూడండి, మనకి ఇందాక రియర్ కెమెరా చూపించిన కదా, రియర్ వ్యూ అయితే కనబడుతుంది మనకు. వెనక ఇంత నీట్గా మనం రివర్స్ చేయాలనుకున్నప్పుడు చాలా బాగా అయితే కనబడుతుంది. డాష్ బోర్డ్ లైటింగ్ కూడా చూడండి, పింక్ కలర్ ఇచ్చిండు మనకు నైట్. ఇది చాలా బాగుంటుంది పింక్ కలర్. ఇది గేర్లు వచ్చేసి 6 స్పీడ్ గేర్ బాక్స్, గేర్ దండ మీద మీకు ప్రతిదీ సింబల్ అయితే ఉంటుంది. క్యాబిన్ అయితే చూడండి, ప్రీమియం లుక్, వైట్ కలర్ లో ఉంది, ప్రీమియం లుక్. మనకి ఇట్లా చాలా అయితే ఫెసిలిటీ బాగా ఇచ్చిండు. ఏంటంటే మనకి ఇక్కడ ఇది వచ్చేసి క్యాబిన్ లో మనకు రిలేలు, ఫీజు అయితే ఇక్కడనే ఉంటాయి మనకు. వేరే బస్ కి అయితే కింద ఉంటాయి కానీ దీనికైతే ఇక్కడనే ఉంటాయి. రిలేస్ కానీ ఫ్యూజ్ కానీ ఈసీఎం కానీ అన్ని ఇక్కడనే ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే క్యాప్టెన్ కు ఫ్యాన్, ఇక్కడ సపరేట్ ఫ్యాన్ ఒకటి, ప్లస్ ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ ఇచ్చిన సైడ్. సెకండ్ క్యాప్టెన్ రెస్ట్ బెర్త్ అయితే చూసారా, చాలా బాగుంది. సెకండ్ క్యాప్టెన్ రెస్ట్ బెర్త్. ఇది స్పీకర్లు అయితే సైడ్కి ఇచ్చిండు, ఇక్కడ ఒకటి, అక్కడ సైడ్ ఒకటి. ప్లస్ ఫస్ట్ ఎయిడ్ కిట్, మన ఫస్ట్ ఎయిడ్ కిట్, చిన్న చిన్న దెబ్బలు ఏమన్నా తాగితే కంపల్సరీ మనకు ఇదైతే ఉంటుంది ఇందులో అవైలబిలిటీ. ప్లస్ ఏంటంటే ఈ సీట్ బెల్ట్ కంపల్సరీ బాంబేలో మనకు కంపల్సరీ యూజ్ చేయాలి. ప్లస్ మనకు ఫైర్ సిలిండర్ కూడా డ్రైవర్ పక్కన ఒకటి, వెనకాల కూడా ఉంటుంది ఫైర్ సిలిండర్, చూసుకోండి. ప్లస్ మనకు అశోక్ లీలాండ్ కి అయితే హ్యాండ్ బ్రేక్ ఇక్కడ ఉంటది. అశోక్ లీలాండ్ కి అయితే భారత్ బెంజ్ కు సైడ్ ఇచ్చాడు చూడండి, సైడ్ ఉంటుంది మనకి, ఇది ఒకటి చూసుకోవచ్చు. లోపలికి అయితే వెళ్దాం, మనం ఇంటీరియర్ చూద్దాము. హెల్పర్ సీట్ అయితే చూద్దాము, లగ్జరీగా ఇచ్చిండు, చాలా బాగుంది, చాలా మంచిగా వాల్వోలో కూర్చున్నట్టు హ్యాండిల్ కూడా ఇచ్చిండు, చాలా మంచిగా ఉన్నది. హెల్పర్ సీట్ కంఫర్టబుల్ అయితే ఉన్నది హెల్పర్ కి అయితే సీటు. అంటే ఒరిజినల్ బానట్ అయితే పెట్టిరు అలాగనే, ప్లస్ ఒరిజినల్ బానట్ మీద అయితే సపరేట్ స్టాండ్ అయితే కట్టిరు, చాలా బాగుంది. ఇది కూర్చోనికి కుషనింగ్ చాలా బాగుంది, ఇంకా స్పేసెస్ కూడా ఉంది. ఇక్కడ మనకు కస్టమర్ కూడా ఇరుకు లేదు, ఫ్రీగా దిగేటట్టు అవుతున్నది మనకు. ఓకే, ఇది వచ్చేసి ఎక్స్ట్రా హెల్పర్ పడుకోనికే ఇది అన్నట్టు, నైట్ హెల్పర్ పడుకుంటారు దీని మీద అయితే. హెల్పర్ కూడా మనకు బెర్త్ ఇచ్చిండు కంఫర్టబుల్ గా, చాలా బాగుంది ఇది. మనం అయితే లోపలికైతే వెళ్దాం, ఇప్పుడు లోపల చూద్దాం ఇంటీరియర్ ఎలా ఉందో. చూడండి, అబ్బా పింక్ అండ్ వామ్ వైట్ చాలా బాగా అయితే సూపర్ అండ్ లగ్జరీగా అయితే కనబడుతుంది. ఎందుకంటే పింక్ వామ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంది అన్నట్టు. డిజైన్ చూడండి, ఎందుకంటే మనం ఇంట్లో ఇట్లా డిజైన్ ఎలా చేసుకుంటామో ఈ సటలైజ్ లో ఇది ఒకటి చాలా బాగా నచ్చింది నాకు. సీలింగ్ చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు 2+1 లగ్జరీ స్లీపర్ బస్సు, బిజినెస్ క్లాస్. వెనక బ్యాక్ రెస్ట్లు కూడా ఉన్నాయి చూసుకోండి, బ్యాక్ రెస్ట్ మీద LG లోగో అవుతున్నది. కంఫర్టబుల్ అయితే మనకు చాలా బాగుంటది ఈ సటలైజ్ బాడీలో. దీంట్లో నాకు వెరైటీగా ఏం కనబడ్డది అంటే ఈ లైటింగ్ ఒకటి చాలా బాగా కనబడుతుంది. ప్లస్ అప్పర్ 8-9 సీట్ నెంబర్స్, అప్పర్ అంటే పైన, లోయర్ అంటే కింద. ఇవి 8-9 బెర్తులు. ఇంకోటి ఏంటంటే విత్ ఫిల్లోస్ తోటి వచ్చినాయి, డైరెక్ట్ ఇన్బిల్ట్ ఫిల్లోస్ అన్నట్టు. ఇన్బిల్ట్ ఫిల్లోస్ చాలా బాగా ఉంటది, కంఫర్టబుల్ అయితే ఉంటది మనకు. లగేజ్ ర్యాక్ అయితే చాలా బాగుంది, హెవీగా ఉంది. ప్లస్ డిజైన్ గా కూడా ఉన్నది అన్నట్టు, సింపుల్ గా లేదు, హెవీగా డిజైన్ గా చేసారు మనకు. అప్పర్ బెర్త్ ఎక్కడానికి అయితే ఈజీగా ఉన్నది. ఇక్కడ ఒక హ్యాండిల్ ఇచ్చిండు, ప్లస్ ఇక్కడ స్టెప్స్, మళ్ళీ ఇక్కడ ఒక హ్యాండిల్, ఇట్లా పట్టుకొని అయితే ఎక్కొచ్చు, చాలా బాగుంది ఇది మనకి. మళ్ళీ ఇక్కడ హ్యాండిల్ ఉన్నది, ఫుల్ సపోర్ట్ తోటి అయితే ఎక్కొచ్చు. బస్సు రన్నింగ్ లో ఉన్నా కూడా మనం ఎక్కి కూర్చోవచ్చు అన్నట్టు, చాలా బాగుంది. ప్లస్ ప్రతి సీట్ కి వచ్చేసి ఛార్జింగ్ పాయింట్స్, మనకి ఇట్లా కూర్చొని బ్యాక్ రెస్ట్ అయితే సింపుల్ గా ఇట్లా కూర్చోడానికి చాలా బాగుంది, కంఫర్టబుల్ గా అయితే మనకు కనబడుతుంది. ఇక్కడనే మనకు USB ఛార్జింగ్ C టైప్ ప్లస్ USB అయితే ఇచ్చిండు. మన ఛార్జింగ్ అడాప్టర్ అవసరం లేదు. రీడింగ్ ల్యాంప్
రీడింగ్ ల్యాంప్ అయితే మనకు అవసరం ఉంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే బంద్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ డిజైన్ లో లైటింగ్ ఇచ్చిండు. సెటిలైజ్ లా ఫస్ట్ టైం చూస్తున్నా నేనైతే. మీరేమన్నా చూసుంటే కామెంట్ చేయండి. మధ్యలో అయితే పార్టీషన్, అవతల ఇవతల డిస్టర్బ్ లేకుండా చాలా బాగుంది. కటన్స్ వచ్చేసి వైట్ లా గ్రే కాంబినేషన్ అయితే బాగున్నది. చూసుకున్నట్టయితే వైట్ లో వుడ్ ఫినిషింగ్ అయితే ఇచ్చిండు. డిజైన్ చాలా బాగుంది. ఇంకోటి ఏసీ వెంట్ లా సిల్వర్. మామూలుగా ఏంటంటే ప్లెయిన్ గా వైట్ గానీ బ్లాక్ గానీ ఉంటాయి. ఇందులో ఏంటంటే మనకు సిల్వర్ కలర్ అయితే యాడ్ చేసిండు. అదొక వెరైటీ కనబడుతుంది. ఇంకోటి దీనికి పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా కటన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఎవరు వారు పైరసీ గురించి అయితే కటన్స్ యాడ్ చేసుకోవచ్చు. ప్రతి సీట్ కి అయితే ఎల్జీ ప్రీమియం ఎలైట్ సట్లైజ్ అని కంపల్సరీ షీల్డ్ అవుతున్నది మనకు ప్రతి సీట్ లో ఉంది. ఇవి కూడా చూడండి డిజైన్ వెరైటీగా వుడ్ కలర్ డిజైన్ అయితే ఇచ్చిండు. మామూలుగా అన్ని బస్సులకు అయితే మనకు బ్లాక్ లేదా వైట్ అని ఉంటది. ఇది ఏంటంటే కొంచెం సపరేట్ గా చేశారు కాబట్టి చాలా బాగుంది. సైడ్ కూడా చూసుకోండి, వేరే డిజైన్ వైట్ లా కాంబినేషన్ అన్నట్టు. ఇవి చిన్న చిన్నవి, ఇవి చాలా బాగుంటది. ప్రతి సీట్ కి అయితే చూడండి హ్యాండ్ రెస్ట్ లో డిజైన్ చాలా బాగుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి సీట్ కి అయితే స్పీకర్ ఇచ్చిండు మీకు. డబుల్ బెర్త్ కానీ సింగిల్ బెర్త్ కానీ స్పీకర్ చూడండి. ఎందుకంటే ఏదైనా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఈజీగా వినబడుతుంది మనకు. ప్రతి బెర్త్ కు స్పీకర్ ఉంది కాబట్టి. ఇది బ్యాక్ డోర్ వచ్చేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఇది లైట్ అయితే ఉంటది మనకు, అంటే డిస్ప్లే అవ్వడానికి, ఈజీగా డిస్ప్లే అవ్వడానికి అయితే రెడ్ కలర్ లో ఇస్తారు. ఎనీ టైం అయితే ఇది వెలిగే ఉంటది నీకు. ప్లస్ ఇంకోటి హ్యామర్స్, ఇవైతే గ్లాస్ బ్రేకర్స్. మనకు ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు గ్లాస్ ఏమన్నా బ్రేక్ చేయాలనుకుంటే ఇది పెట్టి ఇట్లా టచ్ చేస్తే అయితే మనకు గ్లాస్ బ్రేక్ అయిపోతుంది. ఇంకోటి ఫైర్ సేఫ్టీ సిలిండర్ అయితే ఇక్కడ కూడా ఉంటుంది మనకు. మొత్తము ఇల్లు అయితే ఉంటాయి మనకు. ఎమర్జెన్సీ ఓపెన్ చేయాలనుకుంటే మనకు ఇగో ఈ లీవర్ ఉంటుంది. ఈ లీవర్ ఇట్లా అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే ఓపెన్ అవుతుంది మనకు. చూసుకోండి. ఓకే, మనకైతే ఇక్కడ సీసీ కెమెరా వైర్స్ అయితే వదిలిపెట్టిండు. కెమెరాస్ అయితే ఇంకా ఇన్స్టాల్ చేయాలి. అయితే మనకు ఫోన్ హోల్డర్స్ ఉన్నాయి. ఇది కూడా వెరైటీ ఉన్నాయి చూడండి. ఇప్పటి వరకు అయితే ఈ డిజైన్ చూడలేదు మనం సట్లైజ్ లా. అంటే వీరా ప్రకాష్ లా గానీ సింపుల్ గా ఉన్నాయి, కానీ ఇది ఒక ప్రత్యేకమైన డిజైన్లు అయితే చేసింది మనకు. సట్లైజ్ అంటే అందుకే ఇది చాలా కాస్ట్లీ కూడా పడుతుంది బాడీ బిల్డింగ్ మనకు. వచ్చేసి ఇది కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఇది మనకు ఇది ఇట్లా టర్న్ చేసి ఇట్లా ఓపెన్ అయితే అయిపోతుంది. ప్లస్ ఇక్కడ కూడా ఇట్లా అంటే వెళ్ళిపోతుంది పైకి. ఓకే, లైట్ అయితే ఉంటుంది, బ్లూ లైట్. ఇవి ఏంటంటే నైట్ బెడ్ ల్యాంప్స్ అన్నట్టు. ఇవి కంపల్సరీ వెలుగుంటాయి. అయితే ఇంటీరియర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. ఈ బాడీ బిల్డింగ్ కాస్ట్ గురించి అయితే కూడా చెప్తాను మీకు. ఎందుకంటే సట్లైజ్ బాడీలు చెప్పాను కదా, ఏపీ తెలంగాణలో తక్కువ ఉన్నాయి. నాకు తెలిసి 10 బస్సులు కూడా లేవు అనుకుంటా. సార్ వాళ్ళే ఇప్పుడు 8 బస్సులు, బయట ఇంకొక 4-5 ఉంటాయి నాకు తెలిసి. బాడీ బిల్డింగ్ అయితే చూసారు కదా. ఈ బాడీ బిల్డింగ్ లోపల ఇంటీరియర్ డిజైన్ గానీ బయట గానీ మొత్తం చూపించాను కదా. దీని బాడీ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 40 lakhs వరకు పడుతుంది. 40-42 lakhs పడుతుంది. ప్లస్ బస్సు చాసిస్ వచ్చేసి భారత్ బెంజ్ 13.5. ఇది 44 లక్షలు చాసిస్ పడుతుంది. బాడీ బిల్డింగ్ అయితే సట్లైజ్ బాడీ 40 lakhs అయితే పడుతుంది. చూసుకోండి. అంటే రేట్ వేరియేషన్ అయితే ఉంటది. ఇది కన్ఫర్మ్ అని కాదు. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. ప్రీమియం క్లాస్. ఇంటీరియర్ చూడండి, ప్రీమియం లుక్స్ తోటి మనకి బస్ అయితే రెడీగా అయింది. చూడండి హ్యాండ్ లైటింగ్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. లైట్ లో చూస్తున్నాను, చాలా బాగుంది. మీరు కూడా ఎన్లైన్ చూసింటే కామెంట్ చేయండి. ఎక్కడ పెడతారు? ఇంటి ముందు. వచ్చేయండి.
వెల్కమ్ టు ఎల్జీ బస్ భీమవరం టు బెంగళూరు. వెల్కమ్ టు ఎల్జీ బస్ భీమవరం టు అరుణాచలం డైలీ సర్వీస్. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా బండ్లు అయితే పూజలు అయిపోయినాయి. 4 బండ్లు. ఈ రోజు 2 వెళ్తారు, రేపు 2 వెళ్తారు. ఈ రోజు బెంగళూరు అరుణాచలం, రేపు బెంగళూరు అరుణాచలం. అన్న అయితే అరుణాచలం తిరుగుతాడు. అన్న మీ పేరు? నా పేరు నాని అండి. నాని అన్న అయితే అరుణాచలం తిరుగుతాడు. అన్న అరుణాచలం రూట్ చెప్పరా? అయ్యా గణపురం, నారాయణపురం, విజయవాడ, చెన్నై. ఓకే, చెన్నై టు చెంగలపట్టి, అరుణాచలం. ఓకే రైట్ అన్న. రేటింగ్ అయితే అడగండి కస్టమర్ని, కొత్త సర్వీసులు కాబట్టి ఫస్ట్ రేటింగ్ అయితే అడగాలి మనము. ఓకే రేటింగ్ సంపాదిస్తే బండ్లు మనకు ఎనీ టైం ఫుల్ అవుతాయి. ఓకే, కంగ్రాచులేషన్స్, హ్యాపీ జర్నీ. బాబాయ్ అయితే బెంగళూరు తిరుగుతారు. బాబాయ్ బెంగళూరు ఏ రూట్లో వెళ్తారు మీరు? బెంగళూరు మామూలుగా కైకలూరు, ఆకువీడు, కైకలూరు, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, కావలి, నాయుడుపేట, తిరుపతి, బెంగళూరు. ఓకే, మీరుంటేనే బస్ అయితే హైలైట్ అవుతుంది, రేటింగ్ రావాలి. అందరిని అయితే రేటింగ్లు కోరండి. మన బస్సులు ఏంటంటే ఇంకా ఇప్పుడు 4 కదా, ఇంకొక 4 అట్లా పెంచుకుంటూ పోవడానికి ప్రయత్నించండి. అందరం స్టాఫ్ అనేది సపోర్ట్ ఉంటే ఓనర్ కూడా మనకు సపోర్ట్ ఉంటుంది. పేరు బాబు? రంగారావు బాబాయ్ అయితే బెంగళూరు తిరుగుతున్నాడు ఈ రోజు. చెప్పండి కదా రూట్ అయితే మొత్తము ఆ రూట్లో అయితే బండి వెళ్తుంది మనకు. ఈ వీడియో రివ్యూ చూసారు కదా, ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.